జీవితంలో బలంగా ఉండడం అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో మన తెలివి మనల్ని కాపాడుతుంది. అలాంటి గొప్ప సందేశం ఇచ్చే ఓ చిన్న జింక కథ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఒక పెద్ద అడవిలోని ఒక సింహం ఉండేది. దానికి ఒక చిన్న బిడ్డ కూడా ఉంది. ఒకరోజు ఆ బిడ్డ సింహం అడవిలో ఎక్కడో తప్పిపోయింది. దీంతో తల్లి సింహం చాలా ఆందోళన చెందింది. అడవి అంతా తిరుగుతూ తన బిడ్డను వెతుకుతూ అలసిపోయింది. వేట కూడా చేయకుండా తిరుగుతూ ఉండటంతో దానికి తీవ్రమైన ఆకలి వేసింది. అయినా సరే బిడ్డ కోసం వెతుకుతూనే ఉంది. చాలాసేపు తిరిగిన తర్వాత సింహం ఒక వాగు దగ్గరకు వచ్చింది. అక్కడ అలసిపోయి కూర్చుంది. ఆ సమయంలో వాగు అవతల ఓ జింక కనిపించింది. ఆ జింకకు గాయమయ్యింది. కానీ అది సింహానికి తెలియదు. ఆకలితో ఉన్న సింహానికి ఆ జింక ఆహారంలాగా కనిపించింది. వెంటనే దానిని పట్టుకోవాలని నిర్ణయించుకుంది. సింహం వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు జింక ఆ పరిస్థితిని అర్థం చేసుకుంది. బలంతో తప్పించుకోలేను, తెలివితో ప్రయత్నించాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు జింక సింహంతో ఇలా చెప్పింది, ఆ వాగులోని మొసళ్ళు ఉన్నాయి. నువ్వు దాటితే చచ్చిపోవడం ఖాయం. సింహం జింక మాటలు నమ్మలేదు. నువ్వు ప్రాణాలు కాపాడుకోవటానికి అబద్ధం చెప్తున్నావు. నాకు ఆకలిగా ఉంది. ఈరోజు నువ్వు తప్పించుకోలేవు అని చెప్పింది సింహం. అప్పుడు జింక మరింత తెలివిగా ఇలా మాట్లాడింది. అయ్యో, ఉదయం ఒక చిన్న జంతువు ఈ వాగు దాటుతూ మొసళ్ళకు ఆహారం అయ్యింది. అది నీ బిడ్డ అయి ఉండొచ్చు కదా అని అంటుంది జింక. ఇది విన్న సింహం ఒక్కసారిగా షాక్ అయ్యింది. తన బిడ్డ గురించి ఆలోచన వచ్చేసరికి భయపడింది. నిజంగానే వాగులో ప్రమాదం ఉందని నమ్మింది. వెంటనే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ జింక కథ మనకి ఎంతో గొప్ప సందేశాన్ని చెబుతుంది. జీవితంలోని ప్రతి సమస్యను బలంతోనే ఎదుర్కోలేం. కొన్ని సందర్భాల్లో తెలివిగా ఆలోచిస్తేనే బయటపడగలం. కష్టాలు వచ్చినప్పుడు గాబరా పడకుండా పరిస్థితిని అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అసాధ్యం అని అనుకున్న సమస్య కూడా సులభంగా పరిష్కారం అవుతుంది. డబ్బు, శక్తి మాత్రమే కాదు, సరైన సమయంలో ఉపయోగించిన తెలివే మనల్ని కాపాడే అసలైన బలం.